వాళ్ళు కంటపడినప్పుడు యవనస్తులు నన్ను చూసి దాక్కుంటున్న షాట్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. ముసలివారు లేచి నిలవబడుతున్నారు. అంటే నాకంటే పెద్దవారు లేచి కుర్చీలో నుంచి లేచి నిలవబడుతున్నారు. ఎవరన్నా పెద్ద మనుషులు అధికారులు మాట్లాడుకుంటుంటే నేను ఎప్పుడైతే కంటపడుతున్నావో మౌనమైపోతూ ఉన్నారు. ప్రధానులు కూడా మాటలాడక ఊరుకుంటున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు ఆ యోబు అనే భక్తుల గురించి ఈ రీతిగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే, చూడండి 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచ్చిన భాగం చదువుతా. అందుకు దేవుడు, యోబు సంగతి తెలుసుకున్నావా? చూడండి, దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అతడు యథార్థవంతుడు అని ఎవరు సాక్ష్యమిస్తున్నారు అంటే దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. అతడు యథార్థవంతుడు, యోబు న్యాయవంతుడయ్యా, నా యందు భయభక్తులు కలిగిన వాడు.